బుజ్జమ్మ గారు ఏడ్ చేస్తున్నారండి. పప్పు సేడాలు చేస్తున్నాను లక్ష్మి. ఇదిగా పప్పు సేడాలు చేయడానికి శనగపప్పు, కొంచెం చిన్న బద్ద పప్పు దొరుకుతుంది, అది తీసుకోవాలి. దీన్ని 2 గంటల ముందు నానబెట్టుకొని ఇలాగ నీరు లేకుండా వడకట్టుకొని దీన్ని ఒక కాటన్ దీని మీద వేసుకోవాలి. ఇది ముందు రెడీ చేసుకున్న తర్వాత 1/2 కేజీ పప్పు అయితే కేజీ పిండి పడుతుంది. మనమేమో పిండి పొయ్యి మీద అసలు పెట్టుకున్నాము. పప్పు అయితే ఫస్ట్ రెడీ అయిపోయింది. ఇదిగోండి పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాము. ఇది ఎసరు 1 గ్లాసు పిండి అయితే గ్లాసున్నర నీళ్ళండి. ఆ కొలతలతోటి నేనైతే 2 లోటాల పిండికి 3 లోటాలు ఎసరు పెట్టానండి. పిండి అయితే మనం పొడి బియ్యం పిండే తీసుకుంటామండి. ఇదిగోండి ఎసరులోని సరిపడ్డంత ఉప్పు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నీళ్ళు బాగా మరగాలండి. నీళ్ళు ఒక 5 నిమిషాల సేపు బాగా మరిగించిన తర్వాత పొయ్యి మీద నుంచి కిందకి దించేసుకొని గిన్నె అందులోని ఈ పిండి వేసుకోవాలండి. దానికి సరిపడ్డంత పిండి వేసుకొని అందులో 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలి. కింద నుంచి మీద వరకు అది బాగా కలిసినంత వరకు కలపాలి. తర్వాత ఇందులో 1 స్పూను వాము వేసుకోవాలండి. వాము కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని దీనిని ఒక పెద్ద ప్లేట్లోకి వంపుకోవాలండి. అవి వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని కలుపుకోవాలండి, చల్లారకూడదు. చల్లారితే ఇందులోనే ఆ జిగట ఆరిపోతుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. చెయ్యి కాలుతూ ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని ఓ పక్కకి అనిసిపెట్టి ముద్ద ఉంచుకోవాలి. అప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని బాగా పేడించుకోవాలండి. కింద నుంచి మీద వరకు బాగా ఎంత బాగా పేడిస్తే సేగడాలు అంత గుల్లగా వస్తాయి. కొంచెం జిగటగా ఉంటేనే పప్పు బాగా అంటుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు ఇక్కడ వేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలాగ ఆ పప్పులోని ఒకసారి ఇలా దొర్లించుకుంటే పప్పు అంటుతుంది. అలా అంటిన తర్వాత ఇలా సేగడాలాగా చేసుకోవాలండి. సేగడాలు కూడా ఇలాగ లావుగా చేసుకోవాలండి, సన్నగా చేసుకోకూడదు. సన్నగా చేసుకుంటే పప్పు మాడిపోతుంది. అందుకు ఇలా లావుగా చేసుకోవాలి. ఇలా సేగడాలు చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ సేగడాలు నూనెలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇదిగా నెమ్మదిగా ఓపికగా వేయించుకోవాలి. ఇదిగోండి ఆల్రెడీ వేగిపోయాయి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని తీసుకోవాలండి. ఇదిగోండి వేగిపోయి సేగడాలు.
ఇలాగే ఈ ముద్దంతా ఇలాగ సేగడాల్లా చేసుకొని ఇలా వేయించుకోవాలండి. కొద్దిగా పప్పు అయితే ఆయిల్లోకి కొద్దిగా రాలుతుందండి లైట్గా. దానిని తీసి పక్కన వేసేసుకుంటాము. ఇదిగో చూడండి, సేగడాలు మా లక్ష్మి అయితే ఫాస్ట్గా చేసింది సేగడాలన్నీ. చేయడం అయితే స్పీడ్గా అయిపోయిందండి, వేగడమే లేట్ అయ్యింది, కొంచెం టైం పట్టింది వేగడానికి. ఇదిగోండి, ఒక వాయి వేగుతుంది, ఒక వాయి వేగిపోయాయి. ఈ విధంగా సేగడాలన్నీ అయితే వేయించుకున్నామండి. ఇంకా అవ్వలేదా బుజ్జమ్మ గారు? లాస్ట్ వాయ ఇదిగో ఆరిపోతాయని మూత పెట్టాను, ఇంకా ఇవే ఉన్నాయి. చాలా టైం పడుతుంది వేగడానికి, పప్పు కదా. బాగా వచ్చాయి పప్పు చెగుడి, బాగా వచ్చాయి. ఇదిగో వేడి పప్పు చేయడాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇదిగోండి, ఇదిగా వచ్చాయి. చాలా గుల్లగా కరకరలాడుతున్నాయండి, చాలా బాగా వచ్చాయి. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.